చూడు నాని అని అరే ఎత్తుకోరాదా ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. గొంతు ఇంకా ఆ బొగురు అనేది ఇంకా పోలేదు. ఆ మామిడాకుతో జ్యూస్ చేసుకొని తాగాల. ఈ రోజు కానీ రేపు కానీ సెట్ కాలేదు అనుకో, ఎల్లుండి అదే పని చేస్తా. మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం వరకు సెట్ అయ్యేటట్టు మేము చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే వినాయక చవితి చాలా దగ్గరలో వచ్చింది. బోనాల పండుగలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే పండుగ వచ్చేసి వినాయక పండుగ. వినాయక చవితికి మ్యాక్సిమం యూత్ ఎక్కువ చేసుకునే పండుగ వినాయక చవితి. ప్రతి గల్లీలలో 2, 3, 4 అంతకంటే ఎక్కువ. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే మనకు వినాయక చవితి అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎందుకు స్టార్ట్ చేసారు, అసలు దేనికోసం స్టార్ట్ చేశారు అనేది ఒకసారి మనం ప్రీవియస్గా వెళ్తే కనుక మనలో యూనిటీ తీసుకురావడానికి. ఒక వినాయకుడి దగ్గరికి వెళ్తే అందరూ ఒక తాటి పైకి వచ్చి అందరు కలిసి ఒకటే దగ్గర గణపతిని పెట్టుకొని 9 రోజులు పూజ చేసి దాని తర్వాత నిమజ్జనం వరకు అందరు కలిసికట్టుగా ఒక నిర్ణయం పైన ఉండి ఈ చేసే పండుగనే వినాయక చవితి. ఈ వినాయక చవితి కొన్ని కోట్ల మందికి అన్నదానం చేస్తుంది. వినాయక చవితి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది అన్నదానాన్ని తీసుకుంటారు. మేము కూడా చాలాసార్లు నేను సిటీలో ఉన్నప్పుడు బాక్స్ కూడా తీసుకుపోయేది. 9 రోజులు ఉంటాయి, ఏనో ఒక దగ్గర నైవేద్యం అన్నదానం అవుతుండే. అన్నదానంలల్లా కొన్ని వేల మంది తింటూ ఉంటారు. ఇక కొంతమంది ధర్మం మీద ఏడ్చేటోళ్ళకి ఇక వాళ్ళ బుద్ధి ఆశ ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళకు. కానీ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా ఏదో ఒక సామెతగా ఉంటుంది, ఏదో ఒక విధంగా మనం మంచిగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ప్రతి పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా ఏది చేసినా కూడా ఏదో ఒక విధంగా మనకు మంచిగానే ఉంటుంది. దీంట్లో గణేష్ని పెట్టినప్పుడు మన పిల్లల్ని వద్దురా నువ్వు బయటకు పోకురా అని ఎక్కడ ఆపినా సరే కానీ ఇక్కడ ఆపదు. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ మన పిల్లలకు పెరుగుతాయి బయట వెళ్ళడం వల్ల. మన గల్లీలో ఉండి మనం ఎక్కడైనా సరే బయట పెట్టుకున్నా, గల్లీలో పెట్టుకున్నా, వేరే ఫ్రెండ్స్ దగ్గర పెట్టినా కూడా అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అరే ఇలా చేద్దాం అలా చేద్దాం, 10 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు పవర్ ఆఫ్ మెచ్యూరిటీ పవర్ అనేది చాలా థింక్ ఉంటుంది. ఎందుకంటే ఇది డివోషనల్ కాబట్టి వేరే దగ్గర ఫ్రెండ్షిప్లో బయట తిరిగినప్పుడు అవన్నీ వేరే ఆలోచనలు వస్తుండొచ్చు. కానీ ఇక్కడ గణపతిని పెట్టే సందర్భంలో ఏది ఎట్లా చేద్దాం, ఎక్కడ తీసుకొద్దాం, ఎంత తీసుకొద్దాం, ఎట్లా చేద్దాం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. దాని తర్వాత అందరు కలిసి ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి యూనిటీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఏది ఎలా ఉంది, మార్కెట్ ఎట్లా నడుస్తుంది, మార్కెట్ ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగమై ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఈ వినాయక చవితి నుంచి కూడా లీడర్స్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో దాంట్లో నేను కూడా ఒకరిని అనుకో, గల్లీలో మెల్లగా చిన్న స్టార్ట్ చేసి ఇక్కడ ముంగడ పెడుతుంటాం, చిన్నగా పెట్టినాం, ముందుగా ఇంట్లో పెట్టినాం చిన్నగా, దాని తర్వాత బయటికి వెళ్ళి కొంచెం పెద్ద పెట్టినాం, దాని తర్వాత బయటికి ఇంకొంచెం పెద్ద పెట్టినాం. అలాంటిది ఇప్పుడు ఏకంగా మా గల్లీ మొత్తం అంటే మా కాలనీ మొత్తం కలిపి ఒక దగ్గర పెడతాం. అంటే అంత విధంగా అట్లా ప్రతి సంవత్సరం పెద్దగా చేసుకుంటూ అందరినీ కలుపుకోపోతూ చేసే పండుగనే వినాయక చవితి. వినాయక చవితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఆపొద్దు. మనం ఇంకోటి ఏంటంటే చందాలు కూడా వాళ్ళు చందాలు అడిగినప్పుడు మీకు ఎందుకురా ఇల్లు అని చెప్పేసి వాళ్ళని అనొద్దు. నీకు తోస్తే నచ్చితే ఇవ్వు, లేదంటే మాని. అంతేగాని వాళ్ళని ఎట్టి పరిస్థితిలో నెగిటివ్గా మాట్లాడకు. వాళ్ళు ఈరోజు వాళ్ళు నడుస్తున్నారంటే రేపటి ధర్మాన్ని కాపాడే వ్యక్తులు వాళ్ళే. సో ఇప్పుడు మనం ధర్మబద్ధంగా పెంచితే వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత ధర్మంగా ఉంటారు. సో ఈరోజైతే డైలీ లైఫ్లోకి వెళ్ళిపోదాం. బోనం ఇట్లా బోనం లేకున్నా సరే బోనం అన్నట్టు ఇట్లా పెంచాలన్నట్టు. ఏంది రాదే ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నావు? అయితే మనం బోనం చేయలే కదా, అప్పటి నుంచి అడుగుతా ఉన్నా అందరు ఎత్తుకుంటా అంటే ఇక మమ్మీ కొంచెం నచ్చ చెప్పింది. కానీ ఇక నెక్స్ట్ ఈమెగా ఎత్తారు కంపల్సరీ బోనం ఎత్తుకుంటావారా? మాకు దగ్గరనే కానీ ఇక్కడ దగ్గర ఎందుకు అట్లా తిప్పుకొస్తారు కదా, ఈ నుంచి 2 ఇల్లు దాటినామంటే 3 గుడేనా ముంగటే గుడి కాబట్టి అందరు ఇట్లా పోవాలి. ఇంకా లైటింగ్ తక్కువైంది అసలు. ఈసారి నేను ఎక్కువ పట్టించుకోలే, కానీ చాలా గ్రేట్ అసలు. అక్కడ పలారం బండి అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు అవన్నీ ఇలాంటివి అదే అంటే బయటకు పోతే ఇప్పుడు నువ్వు షెడ్ గురించి చెప్పినావా, షెడ్ వేసేటప్పుడు ఎవరికి రాదు అంటే నీకు వచ్చిండొచ్చు, అందరు నేర్చుకుంటారు. నువ్వు వాడు ఉండి అరే ఇట్లా అంటే ఇట్లా కూడా కడతారా
అని 10 మందికి తెలుసు అప్పుడు. అట్లా కొన్ని విషయాలు కాదు, మళ్ళీ ఇంకో 10 విషయాలు తెలుసు. 10 మంది ఉంటారు కాబట్టి 10 రకాల మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అక్కడ చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. అంటే దేవుని కోసం చేస్తున్నాం కదా, చెడు ఆలోచనలు ఉండు ఆడ. చెడు వచ్చినా కానీ ఏం మంచిగా నువ్వు గీడే మాట్లాడుతున్నావు అంటారు. అంటే ఏమన్నా కూడా జై బోల గణేష్ మహారాజ్ అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ధర్మంగా మనం బతుకుతే అదే ధర్మంగా మనకు కూడా సౌకర్యాలు వస్తాయి. అంటే ఇప్పుడు అంతో ఇంతో మెచ్యూర్ ఉన్న అంటే మామూలు ఒక ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తేనే ఇంకా కానీ మరి చిన్న పిల్లలు చేస్తారు, అది కొంచెం జాగ్రత్త కూడా. ఎందుకంటే తెలిసి తెలియక అది కట్టల మీకు పడడం కానీ, పొక్క తీసుకోవడం, కడప రాకడం కానీ ఉంటారు. మరి చిన్న పిల్లలు ఏమి ఉండరు. అందుకనే చాలా మంది భయపడతారు కదా బయటకు పోతే. అలాంటివి కొన్ని పాటించాలి. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఎగిరేసుకుంటే ఎడిపోతారు అని ఎగిరేసుకుంటే వెనకకి వస్తారు, రీల్ గుంజి పడిపోతారు. సో పప్ప కూడా వచ్చిండు. పప్ప ఏమైనా ఇంత లేట్ వచ్చినావు? ఇలా 12:20 అవుతుంది. పొద్దున ఆకలి కాలే? ఏం కాలే? అమ్మ లాగినా? అరే ఇలా అంబలి ఒక్కరికే దొరికింది, కొద్దిగా ఉందట. మరి నాకు రాలే నా దాకా. అంటే నేను లేట్ లేచిన నాకు కూడా ఏం దొరకలేదు. డైరెక్ట్ ఇట్లేదు. నేను కూడా బయటకి ఏం పోలే. రాత్రి నిన్న పోయి గలవాలని కట్టేసి వచ్చినా. మంచిగా ఉంది అంతా. ఎట్లుంది ఆడ పరిస్థితి? ఆవురు కట్టేసి వచ్చినావా? పాలు ఇస్తుందా? ముందు ఎట్లుంది? చదువు పెడుతుందా? దానికి గుణసం చేయాలట. గుణసం చేస్తే కూడా అయ్యా మరి గుణసం చేస్తే మంచిగా ఎచ్చ వండదట, అలానే ఉండాలి అని చెప్పి ఆవు దగ్గర వంటుందా? ఏదైతే ఉంది. అయిపోయిందా నీ బోనం? అయిపోయిందా నీ బోనం? ఇంకొంచెం పెట్టుకో మరి. ఇక మమ్మీ ఇట్లా వంట చేస్తురా. అబ్బా ఏందన్నా అది ఫ్లవర్ ఇస్తాం అంటే ప్రపోజ్ చేస్తారు. అదే షెడ్ కాడ పోయినా వస్తున్నా అక్కడ మంచి వర్షం కొట్టింది కదా, అత్తమ్మ ఇంటికాడ మంచిగా ఊసినాయి, చాలా ఊసినాయి, పడిపోతున్నాయి. ఎప్పుడు కూస్తాయి వాళ్ళు తెంపుతలేరు. ఆడ అత్తమ్మ ఇంటికాడ వస్తున్నప్పుడు ఎవరు రాశాడు అత్తమ్మ ఇంటికాడ తెంపుకొని వచ్చిన. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కుర్చీలు ఉండే, ఆ కుర్చీలు పట్టుకొని రాలా. మొత్తం క్లీన్ చేసి రాడా? ఇప్పుడు నాకు రేపు షూటింగ్ నడుస్తారా? లే అంత వర్షానికి ఆగమాగం ఉంది. మొత్తం ఉడిసింది, ఇటు నుంచి కవర్ వెళ్ళిపోయింది, ముంగటి సైడ్ నుంచి కొడితే మొత్తం పెండతో టాలికిన మొత్తం కొట్టుకోపోయింది. మరి ఎట్లా కొట్టింది వర్షం. మళ్ళీ రివర్ చేయాలి రేపు మళ్ళీ పుట్ట మన తీసుకురావాలి, మళ్ళీ అలకాలి, మళ్ళీ వేయాలి. ఎటువంటి పని దాంట్లో ఉంటుంది. మరి రేపు షూట్ కర్రీ బెండకాయ కర్రీ, హౌ టు ప్రిపేర్ బెండకాయ కర్రీ అంటే ఇది వస్తుంది. క్యారెట్ సపరేట్ కొట్టుకెళ్ళి అట్లా అన్ని వేయద్దు బాబా. గులాబీ పూలు అరే వీటి మీద పురుగులు ఉంటాయి బాబా. గులాబీల కూర ఏం కత్తి వద్దే గుర్తుపెట్టుకో. వద్దన్న పని అలా చేస్తాడు ఎవరైనా కానీ. ఇంకోటి అంతే. నువ్వు వద్దు వద్దంటే నాకు ఏ బుద్ధి అవుతుంది. అట్లా ఎవరైనా సరే పూలు ఇచ్చినట్టే ఇచ్చిండు. ఏం పైన ఎప్పుడు నేను ఎత్తున పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలే కదా, పెట్టుకోవాలి ఇచ్చినప్పుడు. అరే నేను చుట్టూ ఏం వేసుకోలే. ఇంకా గాడ పెట్టరానా? కొప్పులో పెడతారు. ఏడ పెడతారు? కొప్పులా. మరి ఏడ పెడతారు? తొక్కులు అన్నట్టు కొప్పు అంటారు కదా, కొప్పులో పెడతారా? మరి ఇదేంటి సప్న? అది బుడ్డగాని కట్టగా. ఇదేంటి మళ్ళీ? అది మనకి దొండకాయ పచ్చడి వేస్తారా? బుడ్డగాడతాడా? బాబు బుడ్డగాడు మళ్ళీ అంటే అదే అవుతుంది. నాన్నబాబు ఎట్లా అయిందో వీడు బుడ్డగాడు అవుతాడు. అప్పుడు గత 4 రోజుల నుంచి ఫుల్ బిజీ ఉన్నాం కదా, ఇప్పుడు ఏ పని లేదు, అందరు సైలెంట్ అయిపోయారు. అందరం బాగుంటారు. అందరం పోదాము వస్తా గానీ. ఎర్రమన్ను ఉంటే కొన్ని ధనియాలు కొంచెం మెంతులు తీసుకోవాలి, తొట్టిలో నువ్వేం మోసినా కోళ్ళు ఉంచవు, తవ్వుతే మొత్తం అవి తెచ్చుకొని ఈడ పెట్టుకొని ఈడ చేస్తా అంటారు. ఈడ చేస్తారు తొట్టిలు అవి ఉన్నాయా కనకంలో పడేసి రావి అయితే మనం నేను అన్నా నీకు చిన్న చిన్న మీడియం సైజ్ చెట్టు తొట్టిలని అవి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆయన వద్దే ఇది ఒకలే రాగరాదు. ఇది మన గోడ ఇది, ఆ గోడ చుట్టూ అట్లా కట్టించుకుందాం చెట్లు పెట్టుకోనికి. అదైతే బెటర్. లోపల సైడ్ ఇప్పుడు తులసి చెట్టు పెట్టినామా, అవి అంతవరకు మొత్తం అటు కట్టి ఎర్రమట్టి పోసుకున్నాం అనుకో, దూరం వస్తలేదు, ఇటుకే పెడితే అయిపోతుంది. నేనంటే అందుతుండే మంచిగా అనుకో, సామాన్కి ఏ పని ఉండదు, అన్నీ ఏదో ఒకటి చేస్తారు. అదే అమ్మ ఏం చెప్తుంది తెలుసా, ఇంట్లో ఆడపిల్ల ఒక్కతున్నా సరే పూల చెట్లు ఉండాలంటది. ఎన్ని చెట్లు ఇవి లేవుగా? మరి ఎన్ని చెట్లు లేవు కదా, ఉందిగా ఇది పక్కకి లేదా? ఒక్కొక్క పువ్వు వేస్తుంది టైం పాస్ రోజు. కానీ పండగలప్పుడైతే నేను మొన్న 100 రూపాయలు పెట్టి కొన్నాను. కొంటారు నీకేం సప్న? మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? వీడియో చూస్తున్నా. ఏది మన వీడియోనా? ఈరోజు లేట్ వచ్చింది. అయితే చాలా మంది మీ వీడియోస్ టైంకి రావట్లేదు అంటున్నారు కదా. ఈ వర్షాల కారణంగా
వీడియో అప్లోడ్ పెడితే ఒక 15-20 నిమిషాలు అయ్యే వీడియో గంటన్నర పడుతుంది. సో అట్లే మనకు చాలా లేట్ వస్తున్నాయి. ఈరోజు కూడా పొద్దుగాల 10 గంటలకు వీడియో అప్లోడ్ పెడితే 11:30 అయింది, అంటే గంటన్నర పట్టింది. సో 12 o'clock రిలీజ్ చేసిన. అట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే కావాలని అయితే మేము పెడతలేము, నెట్ లేక మా పరిస్థితులు అట్లా వర్షం పడి అంటే మన టికెట్ రాకపోతే నెట్ బయటికి పోయేటోళ్ళం. ఇక్కడ నారాయణపూర్ కానీ మన కొట్యాలు కానీ ముల్కని పోయేటోళ్ళం. వర్షం పడుతుంది కాబట్టి పోలేని పరిస్థితి. సో అట్నే పెట్టేసి అట్లా లేట్ అవుతుంది. ఇక అది అప్లోడ్ అయినంత వరకు మనం ఏం చేయలేం, బయట తిరగలేం కదా. ఇక అప్పుడు కారు ఉంటే కారు వేసుకొని పోతా. ఇక అట్లా కొద్దిగా డిలే అవుతుంది. ఎప్పుడు వచ్చినా కొద్దిగా చూడరు. అదేనా జ్యోతి వీడియో వచ్చిందా? జ్యోతి కూడా వీడియోలు తీస్తాను. ఇక జ్యోతి ఇంటికి పోయింది కదా, మిక్స్ పడుతుంది. అక్క మిక్స్ పడుతున్నట్టుంది. బుడ్డకి క్రియాన్స్కి పోయేస్తుంది, క్రియాన్స్కి పోయేస్తుంది తినడానికి. బస్ నేను తీసిందా నేను మస్తు తీసినవరా నిజంగా. ఇది అది ఇంకా క్వాలిటీ రాగా వర్షానికి, లేకపోతే ఇంకా సూపర్ వస్తుండే. వర్షంలో ఫోన్ చడిచింది అంత వీడియో మొత్తం కవర్ చేసేసరికి దమ్తమైంది. డ్రెస్సింగ్ కూడా మస్తు ఉండరా. డ్రెస్సింగ్ నేను అవి ఒకటేసారి పని చేస్తే లేవు. గ్రూప్ ఫోటోలు గ్రూప్ ఒక్కటే ఫోటోలు ఉంటాయి. కూర్చున్నావుగా ఏ వీడియోలో ఏడా లేను. కానీ గ్రూప్ ఫోటోలు కూడా అందరు రాలే, అంతా ఆ టైంకి దొరకలే కదా. బాగుంది. ఏంది నాని బుడ్డ క్రియాన్స్కా? ఏంది అది? ఇది దొండకాయ అరే మనకేగా ఉప్పు కలిసింది చూడవాలంటే బాగుంది అన్నట్టు. అట్లా చెప్పాలి కదా. చూస్తే వాసన బాగుంది. అరే నాని నువ్వు బోనం అయిపోలేరా? మంచిగా దొండకాయతో మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉప్పు కలవకపోతే కొంచెం ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ బర్రమంట అయిపోతుంది. బర్రమంటది బాగుంది. అట్నే వేసిపోతుంది. ఉప్పు ఏమయ్యా మరి పచ్చిమిరకాయలు వేసింది ఇలా మనకే అందుకని పప్పు అయినాడు. పచ్చిమిరకాయలు వేసి ముందు సెట్ కావాలి. పచ్చిమిరకాయలు కారం ఉంది, కారం అవుతుందిగా. అయితే ఇంకా అయితే ఉప్పు మరి లైట్గా. అరే అది టేస్ట్ చేసేది రే. చేతులు కూర్చోలే ఎవరు ఎంతసేపు పెట్టుకుంటారు అట్లా. ఏమో ఇలా స్కూల్ లేనందుకు ఆమె పాపం వానే ఇవి స్కూల్ పోయే టైంలో మస్తు వాన పడ్డది. 10 గంటల నుంచి వాన కూడా లేదు అసలు. కానీ ముందే తెలుసా మంచిగా లేవకపోతున్నాయి కదా, మంచిగా వండుకుంటుండే. ఫస్ట్ లేవంగానే వాన పడుతుంది కదా. మొన్న కూడా ఒకసారి 6:30 7 o'clock మెసేజ్ చేసిర్రు స్కూల్ లేదని. అట్లనే ఈ రోజు కూడా వాన పడుతుంది అని చెప్పి మెసేజ్ చేస్తే మెసేజ్ రాలేదు. పాపం మంచిగా జుట్లు వేసి రెడీ అయిన తర్వాత 8 o'clock వచ్చింది మెసేజ్. 8 o'clock అంటే ఆల్మోస్ట్ అప్పుడు రెడీ అవుతుంది. రెడీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ బస్సు కూడా వస్తుంది అప్పటికి. అదే 8:30కి వస్తుంది. నాడు నాని పోమా స్కూల్ అమ్మారా ఈ చుట్టపట్ట వాళ్ళు వేసిరా నీకు? ఇది ఎందుకురా ఇంకా చేతిలా ఇరగోలా అది కొట్టనికి పోతరాజు కొడతారుగా. ఎవరిని కొడతారా? ఈమె భయపడ్డా కానీ చిన్నోడు భయపడలేరా? పోతరాజు ఈమె భయపడ్డా కానీ చూస్తున్నారా అయిపోయింది. పోతరాజు కొడితే చూడు కమిలిపోయింది. నాకు నీకు కూడా ఇంకా అందరు కొట్టిండు ఇదా మరి నాకు కూడా ఇప్పులే పడ్డది. మస్తు మంది కొట్టినా కమిలిపోయింది రా. నిన్ను కూడా కొట్టినా? అరే నువ్వు పిలిపించినావు కదా బుడ్డానికి మన క్రియాన్స్కి నాన్నగారికి ఇట్లా చేసి అందరు కొట్టిండు. పాపం ఫస్ట్ నార్మల్గా అన్న చూపించినప్పుడు మంచిగా చేసిండు. నెక్స్ట్ టైం ఇట్లా దగ్గరనే ఉన్నాం కొట్టడిక పోయిండు. కానీ మళ్ళీ మా ముఖాలు చూసి ఆపేసి ఉత్తికి హీరో కూడా పెట్టి నాకు అనుకో కూడా కొట్టిండు. దెబ్బ దాకా తెలుసా? ఎక్స్పెక్ట్ చేయాలి కొడతారు. మస్తు తాకుతాయి. కొనాలి కాదు, మధ్యలో పట్టుకుని కొడితేనే దెబ్బ తాకదు. కొన పట్టుకుని కొట్టిన అనుకో ఎక్కువ దెబ్బ తాకుతుంది. అట్లా అయింది. ఏదైతే ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది. అవును సక్సెస్ మీట్ ఏం లేదా అన్న మరి? ఉన్నది నిన్ననే కూర్చుందాం అన్నారు. అందరు కలిస్తే బాగుంటుంది కదా. 10వ తారీఖు మళ్ళీ చిట్టు ఉంటుంది. అరే అప్పుడు కలుస్తారేమో. అయినా 5వ తారీఖు చిట్టు కలుస్తారు ఉండొచ్చు. మళ్ళీ పెద్ద మాట్లాడాల్సినవి 2 ఉన్నాయి ఊర్లోనా. ఎప్పటికి ఉండే ఉంటాయి ఉంటాయి కానీ ఈ ఒక్క పని మంచి చేసినాం రా. ఏది అయితే మేము ఏం చేసినామంటే మా యూత్ మొత్తం కలిసి నెలకు 500 వేసుకున్నాం చిట్టి. నేను 500, తమ్ముడు 500, 1000 రూపాయలు. ఇండియన్గా 3 ఉన్నారు, 10 ఉన్నారు. రాజుగాడు ఒకడు ఉన్నాడు 500, వీళ్ళు 2 ఉన్నారు 1000 రూపాయలు. అట్లా ప్రతి మంత్ కట్టుకుంటూ వచ్చినాం. అవి కట్టినాము. ఏవైతే పొదుపు అమౌంట్ ఉంటుందో అమౌంట్ని మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ మేమే తీసుకున్నాం. అంటే ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి ఈఎంఐలు కానీ ఏదైనా బైక్ కానీ అట్లా సంబంధించినవి మంచిగా యూజ్ చేసుకున్నాం. అట్లా 1.5 yearకి ఇప్పటివరకు మాకు దాదాపు 2 lakhs వచ్చింది. ఓన్లీ 1.5 yearకి. దాంతో మొత్తం పలారమ్మడి మొత్తం కంప్లీట్ అయిపోయింది. చేతి నుంచి ₹1 వేసుకోలే ఈసారి అయితే. అప్పుడైతే 10,000 వేసుకునేటోళ్ళు. ఇప్పుడైతే ₹1 వేసుకోలే. కానీ ఉన్న పైసలు అయితే అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ గేడి పెడతావు చెట్లు. ఇంకా కొత్తిమీర ఎక్కడ కూడా లేచిందా? అప్పుడు ఎప్పుడో ఇది
ఒక ధనియా ఇస్తుంటే ఇదైతే గిది తమలపాకు చెట్టు, గిదేం చెట్టు మల్ల చెట్టు ఇది. ఇగో మల్ల చెట్టు మధ్య దాకా పోయింది అది. తీగవారే అమ్మ రేణుక మా రేణుక ఏమేమి తీగవారే గోడకే అతుక్కుపోయింది చెట్టు. ఏం తమలపాకు చెట్టా? పెయింట్ వస్తుంది. పెయింట్ వస్తుంది ఏంద్రా నువ్వు దీన్ని ఆగు, నేను వీకి చూపిస్తా. నువ్వు ఆగు ఇగో పీక్ ఇగో పెయింటే వెళ్తుంది ఇగో. అన్న అంత గట్టి కట్టుకుంది అది. ఏ పిక కాదు ఇగో మళ్ళీ పెయింట్ వేసేదే కదా. ఈ దేడి బిత్తిరి ముఖంది పెయింట్ వస్తుంది చక్కర్. కట్ చేద్దామా అదే ఉన్నది కాదు అసలు ఇట్లా అతుక్కపోతే పెయింట్ వేస్తే మళ్ళీ తీసేదే కదా అంతా. తీసేదే చెట్టు నువ్వు పైకి పంపించావు ఇన్ని ఆగిపోతుంది అది. పంపించాలి ఇప్పుడు వానకాలం కదా మంచిగా వెత్తదిగో మొత్తం ఏడు కాడికి కాలం ఎప్పుడో అయిపోయింది అది. పాపం ఆకు తినటోళ్ళు ఉంటే మా ఇంటికి రాదు. అబ్బా ఇది తినద్దు, ఎందుకు ఇది కలకత్తాకు. కలకత్తాకి ఈ గీయ దేడి బిత్తిరి పని చేద్దంట నేను ఏమైంది ఏమన్నా చెప్తాను ఎందుకు ఈ ఏట్లు ఇది తీసుకోపోయి ఆడ పెడదాం బావా. అబ్బా దొడ్డి కాడ పెడితే మంచిగా ఇట్లా ఎక్కిస్తే మంచిగా వాడుతుంది. మామయ్య ఎంట్రెన్స్ పెట్టాలి. తిని నువ్వు లైవ్ తింటావు ఏమన్నా? చెట్టు ఇది అంతా పెయింట్ అతుక్కపోయింది దీనికి. యాక్చువల్లీ ఇప్పుడు తులసి మొక్క తిందాం అనుకున్నాడు పోయి సరే మామయ్య పెడతా. ఆయన తమ్మిడి చూడే ఇది సరిపో కిరియాంచన పనుకున్నా ఆయన బుడ్డోని చూడు మేము పోతున్నాం వాడికి ఆగు, ఇది రాకపోతే ఎట్లా చెప్పు మళ్ళా. హలో మేడం అబ్బా ఎందుకు వీక్తున్నావు సప్న నాకు అర్థమైతే లేదు ఇప్పుడు పెయింట్ వేసేటప్పుడు వీకవా? నేనేం చేయలేను ఇక. అట్లా వెళ్దాం రైట్ పెయింట్ కాదు నువ్వు వద్దు. నువ్వు తమ్మిడి చూడు అంటుంది నువ్వు రా తప్పదా అనుకుందా ఏం కదా పోతాం లేచిలోకి వచ్చేస్తాం. ఈ చెట్టు ఎంత మంచిగా తిరిగింది ఇది చూడు ఇక. అవి ఎంత చిన్న చెట్టు పెట్టినావు, కూడా కూర అనుకుంటారా చిన్న చెట్టు పెడితే పక్కకి ఇగో 1 2 3 4 5 విరిగినాయి. తీసుకో నేను మీకు వద్దు నాయన పిలిస్తే అయిపోతుంది. 6 పెరిగినాయి. అయితే చెప్పు నేను ఒకటే పెడతా అనుకున్నా. పచ్చిమిర్చి కూడా వేసిన బుడ్డ బుడ్డ చెట్టుకి తెంపా ఒకటి చెప్తుంటావా? పచ్చిమిర్చి చూసినారా? ఇవి ఎన్ని తెంపితే అన్ని పుడతాయి కొత్తవి పిల్లలు. అయ్యో ఇది ఊసిపోయింది. తొక్కిరెవరు ఈ వర్షానికి ఎక్కువ అట్లా అయినట్టుంది. ఆడికి ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఇది ఒకటి అదొకటి ఇగో మళ్ళీ చెట్టు వేసింది 3 మళ్ళా ఇది చెమ్మ చెట్టు అట ఏదో మళ్ళా ఏదైతే సహా వచ్చిందా? రైట్ ఉన్నది. ఇంకా గిన్నె ఏం పెట్టలే కానీ ఎప్పుడు వేసినవి అర్థం పూత వస్తుంది ఆడికే ఆగిపోతుంది. వీళ్ళకైతే మంచిగా వేస్తుంది. ఈ చెట్టు ఉంటే పాములు రావు ఇంకా మళ్ళీ పాములు వస్తాయి. ఇప్పుడు ఇంకోటి పెడదామా ఇంకా గడ్డి కూడా పెట్టాలి చుట్టూ. ఏదో జ్యోతి పెట్టింది కనుక పువ్వు అప్పుడు వచ్చిందా? అది పేరు కూడా పెరగలేదు కదా. అబ్బో పువ్వు కాదు పూత. ఇంకా కొత్త చెట్టు పెరగని కాదు. అట్లా మనకి రా ఖరాబ్ అవుతుంది. ఇట్లకైనా వస్తే అసలు దారే లేదు. అంటే మొత్తం వరదకి ఇగో ఇది చెరువు జమైంది. ఈ మధ్యకైనా వచ్చినాము ఎందుకంటే వర్షం పడ్డ ఇబ్బంది ఈ ఏరియాలో. ఇగో మేకపిల్ల బయటికి అయితే పోదా ఏదో ఆనే ఉంటుంది కానీ ఏమైంది ఆడుతారా ఎత్తుకోరా నన్ను ఎత్తుకోబెట్టా మరి గట్టిన ఉంటుంది. ఏ దబ్బే ఎత్తుకో ఏమన్నది నాన్న ముని అది దాని పేరు నాన్నకి ఎత్తుకో ముని నాని వదిలేసే కదా అదే ఆడుతూ ఉంటుంది. బ్యాగ్ కొట్టుకొచ్చాడు ఏమైంది వదిలే రాత్రి అంతా మాతో ఆడుతుంది మంచిగా. చెట్టు పెట్టిరా అరే చామంతి చెట్టు మంచిగా లేచింది కానా? అయ్యో కనకాంబరాల చెట్టు మొత్తం ఇట్లా నువ్వు వాళ్ళకి అట్లా అయింది. అది పడుకుంది అది పడుకుంది కానీ ఇది మంచిగా లేచింది. చూడు నాని అని అరే ఎత్తుకోరా అని ఏం కాదు. అలా ఎత్తుకోనా అది ఏమలే అని ఏమే భయపడుతుంది. ఏమన్నది అరే ఏమన్నదు
అంటే మా ఊళ్ళో కాదా చూసుకుంటుంది చూసుకుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నది ఇక ఆడుకుంటుంది అంతే. అదేమో గంతే. ఆవు మంచిగా వండుకుంది. సో ఆవు ఇప్పుడు మన ఆవు ప్రెగ్నెంట్ 1 month అవుతుంది కదా.